డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10 లక్షల విలువ చేసే పుస్తకాలను కొనుగోలు చేశారు. ఈ ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న పుస్తక మహోత్సవాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. దాదాపు 2.5 గంటల పాటు పలు బుక్ స్టాల్స్కు వెళ్లి పుస్తకాలను కొనుగోలు చేశారు. ప్రతి స్టాల్లో పుస్తకాలను పరిశీలించారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి పలు పుస్తకాలను పరిశీలించారు. పుస్తక మహోత్సవం నిర్వాహకులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అయితే పవన్ వస్తున్నారని మీడియాకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా అధికారులు ఇచ్చారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో పవన్ తన సొంత డబ్బు 10 లక్షల రూపాయల పుస్తకాలకు ఆర్డర్ ఇచ్చారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలు కొనుగోలు చేశారు. ప్రముఖ రచయితల నుంచి యువ రచయితల వరకు పలువురి రచనలను కొనుగోలు చేశారు. అలాగే ప్రాచీన సాహిత్యంపై విశ్లేషణలు, పరిశీలన పుస్తకాలను ఎంచుకున్నారు. వీటితో అనువాద సాహిత్య పుస్తకాలు, నిఘంటువులు, ఆధ్యాత్మిక సంబంధిత రచనలను పరిశీలించి కొనుగోలు చేశారు. తనకు ఎంతో నచ్చిన మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ పుస్తకం చూసి ఎంతో సంతోషించారు. అలాగే భారతీయ చట్టాలు, చరిత్ర, రాజకీయ, పబ్లిక్ పాలసీ, శాస్త్ర, సాంకేతిక, వ్యవసాయ, వృక్ష, పర్యావరణ సంబంధిత పుస్తకాలను కొనుగోలు పట్ల పవన్ ప్రత్యేక ఆసక్తి చూపారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అధునాతన సౌకర్యాలతో లైబ్రరీ నిర్మాణం ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఆ గ్రంథాలయంలో ఈ పుస్తకాలు ఉంచాలని పవన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జనవరి 2వ తేదీన పుస్తక మహోత్సవం ప్రారంభించి పుస్తక పఠనం ద్వారా కలిగే ప్రయోజనాలను, వ్యక్తిగతంగా తనకు కలిగిన మేలును పవన్ కళ్యాణ్ వివరించారు. ఇప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో యువతకు పుస్తక పఠనం అలవాటు చేసేలా పవన్ కళ్యాణ్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం.